ఈ రిపోర్ట్స్లో పాజిటివ్ అనే ఉంది, కానీ తను మాత్రం ప్రెగ్నెంట్ కాదు. ఏం మాట్లాడుతున్నారు? మేము హాస్పిటల్కి తీసుకెళ్లి చెకప్ చేయించాం. మాకు తెలిసిన డాక్టరే రిపోర్ట్స్ రాసిచ్చారు. వాళ్లే పాజిటివ్ అని చెప్పారు. తను ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ చేసి చెప్పారు. పెద్ద పెద్ద హాస్పిటల్లో చెప్పింది నమ్మకుండా మీరు చెప్పింది నమ్ముతాం అనుకుంటున్నారా? నేను చెప్పింది నిజం. మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. లక్ష్మి ప్రెగ్నెంట్ అయితే కాదు. చాలా ఆపండి. అసలు మీరు డాక్టరో కాదో కూడా తెలియట్లేదు. మీరు చెప్పేదేంటి మాకు? నిఖిల, నువ్వు చిన్నపిల్లవి, నీకివన్నీ ఏం తెలీవు. కాసేపు నోరు మూసుకొనుండు. నోరుంది కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడుకో. మీరొచ్చి మంచి పని అయింది. థ్యాంక్ యూ సో మచ్. వచ్చిన క్యాబ్ని వెయిట్ చేయమని చెప్పాను. అదే క్యాబ్లో ఎక్కి వెళ్ళిపోండి. అలాగే. ఒక్క నిమిషం. డాక్టర్, పదండి. సూపర్ సూపర్ లక్ష్మి, నువ్వు ఇంత మంచి యాక్టింగ్ స్కిల్స్ నీకున్నాయని మేము ఎవ్వరం గుర్తించలేకపోయాం. కానీ ఒకటి గుర్తు పెట్టుకో, నాటకం అంటే కేవలం 2-3 గంటలు డ్రామా కంపెనీలోనో సినిమా థియేటర్లోనో చూస్తాం. కానీ లైఫ్ లాంగ్ నటించేదాన్ని నిన్నే చూస్తున్నాను. త్రిపుర, ఏం మాట్లాడుతున్నావు? కనిపించట్లేదా నాన్న? మీ కోడలి భాగోతం బయటపడింది. అది అందరికీ తెలిసేలా చెయ్యాలి కదా నాన్నా? అమ్మా, నువ్వొక ఆడపులివి అనుకున్నాను. కానీ నువ్వేమో పదే పదే దీని చేతిలో ఓడిపోతూనే ఉన్నావు కదమ్మా. నువ్వు కోపంగా చూసినంత మాత్రాన నిజం మారదు కదమ్మా. ఈ లక్ష్మి వల్ల, వాళ్ళ కుటుంబం వల్ల ఒక్కసారి మోసపోయింది చాలు. ఇంకా మోసపోతూనే ఉంటావా? ఈ లక్ష్మి ఎలాంటిదో నాకు మొదటి రోజునే అర్థమైంది. ఆ విషయం చెప్పడానికొస్తే ఎవ్వరూ నన్ను నమ్మలేదు. ఇప్పుడు నమ్ముతారా? చాలే, ఆపు. నిజం చెప్పు, ఇదంతా నాటకమా? నువ్వు ప్రెగ్నెంట్ అనేది అబద్ధమా? నన్ను నమ్మించడానికి ఇదంతా చేస్తున్నావా? చెప్పు. లక్ష్మి, చూసావా హరి, నేను నిజం చెప్తుంటే ఎవరూ నమ్మట్లేదు. మీ ఆవిడ నాటకాన్ని అందరూ నమ్మేశారు. నిజమేంటో ఇప్పుడు నువ్వే చెప్పాలి. చెప్పు. అక్క ప్లీజ్, ఇది నాటకం అని మాట్లాడొద్దక్క. ఇందులో లక్ష్మి తప్పు
ఇందులో తన తప్పేం లేదని మాత్రం చెప్పొద్దు హరి. తను దాచిన నిజం కవర్ చేయటానికి నువ్వు మళ్ళీ అబద్ధం చెప్పాలనుకోవద్దు. దయచేసి అందరి ముందు నిజం చెప్పు. చెప్పు. హరి చెప్పు. లక్ష్మి కడుపుతో ఉందా లేదా? చెప్పు హరి. కడుపుతో ఉందా లేదా చెప్పరా. చెప్పాను కదమ్మా, నాకు ముందే తెలిసింది. ఇప్పటికైనా మీ అందరికీ నమ్మకం వచ్చిందా? ఈ లక్ష్మి ఒక మోసగత్తే. అబద్ధాలకి మారు పేరే లక్ష్మి. ఏం మాట్లాడుతున్నావు త్రిపుర? రిపోర్ట్స్ లో కూడా పాజిటివ్ వచ్చింది కదా, ఇప్పుడు నువ్వెందుకు కాదంటున్నావు? రిపోర్ట్స్ ఏంటి నాన్న? మోసం చెయ్యాలనుకుంటే ఎలా అయినా మార్చుకోవచ్చు. మోసం చేయడం, అబద్ధం చెప్పడం వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. వీళ్ల కుటుంబమే ఒక దొంగ కుటుంబం. మన ఇంటికి తిరిగి రావటానికి ఇదంతా చేసింది. ఈ లక్ష్మి ఒక్కతే ఇంత నాటకం ఆడిందంటే నాకు నమ్మబుద్ధి కావటం లేదు. వాళ్ళింట్లో వాళ్ళంతా కలిసే ఇలా ప్లాన్ చేసినట్టున్నారు. దయచేసి నోటికొచ్చినట్టు మాట్లాడకండి. దీని గురించి మాకేం తెలీదు. అవునదినా, నిజంగా లక్ష్మి ప్రెగ్నెంట్ అనుకున్నాం. మీకు కావాలని చెప్పలేదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. ఇక చాలు, నోరు ముయ్యండి. మీ కపట నాటకాల్ని కనిపెట్టలేననుకున్నారా? ఇందాక డాక్టర్ వచ్చినప్పుడు అఖిల, నిఖిల డాక్టర్ని టెస్ట్ చేయనివ్వకుండా ఆపడానికి ప్రయత్నం చేశారుగా. అక్క ప్లీజ్, అసలే అందరూ బాధలో ఉన్నారు. నువ్వు లేనిపోని వారిని చెప్పి మరింత బాధ పెట్టాలని చూడకక్క. నేనెందుకు కల్పించుకొని చెప్తాన్రా? ఉన్నదే కదా చెప్తున్నాను. కల్పించుకొని చెప్తున్నావో ఉన్నదే చెప్తున్నావో మాకు అర్థమవుతుందక్క. కాసేపు పెద్దవాళ్ళని మాట్లాడినిస్తావా? నీ దగ్గర చెప్పించుకునేంత చిన్నపిల్లని కాదు నేను. ఏం చేయాలో నాకు బాగా తెలుసు. నువ్వు నోరు మూసుకో. అమ్మా, ఇప్పుడు ఇదంతా నీ చేతుల్లోనే ఉంది. ఇలా మోసం చేసి నట్టేట ముంచే వాళ్ళకి సెకండ్ టైం ఛాన్స్ ఇవ్వడమే తప్పు. ఇప్పుడు నువ్వు తీసుకోబోయే నిర్ణయం బట్టి మన ఫ్యామిలీ ఆధారపడి ఉంటుంది. చెప్పు లక్ష్మి, నన్ను మోసం చేస్తున్నావా? అత్తయ్య ప్లీజ్, ఇక్కడ ఎవరిని నమ్మించి మోసం చేయలేదు. ఇంటికి రావాలని అబద్ధం చెప్పలేదు. నాకు కూడా ఇప్పుడే నిజం తెలిసింది. ఇప్పటికీ ఇది నిజమో అబద్ధమో తెలియట్లేదు. దయచేసి నన్ను నమ్మండి అత్తయ్య ప్లీజ్. అసలేం జరిగిందో నేను చెప్తాను.
నిజం చెప్పాలంటే ఇందులో ఎవరి తప్పు లేదు. ఎవరో చేసిన పొరపాటుకి వీళ్ళు బాధపడాల్సి వచ్చింది. అదేంటంటే హాస్పిటల్లో ఫైల్. ఏయ్, ఏంటి నువ్వు కూడా వీళ్ళ టీంలో చేరిపోయావా? ఫైలు అది ఇది అని చెప్పమని ఈ లక్ష్మి చెప్పిందా? ఇలా మాట్లాడటానికి నీకు సిగ్గుండాలి. చూడు వినోద్, నువ్వు మధ్యలో ఇన్వాల్వ్ అవ్వద్దు. ఇవి మా పర్సనల్ గొడవలు. నీ పని నువ్వు చూసుకో. అది కాదక్క, అసలు నిజమేంటంటే. చెప్పింది అర్థం కాలేదా నీకు? నిజమేంటో ఇప్పుడే అందరికీ తెలిసింది. ఇక నీ పని నువ్వు చూసుకో. అమ్మా, నువ్వేదో ఒక నిర్ణయం తీసుకో. నీ నిర్ణయం ఎలా ఉండాలంటే, ఇంకోసారి ఇలా మోసం చేస్తే ఏం జరుగుతుందో వీళ్ళందరికీ అర్థం కావాలి. మేమంతా అమాయకులమని మోసం చేయాలని చూసావు కదూ. ఈ వయసులో కూడా నీకు ఈ పాడు పనులేంటి? మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. అయ్యో వదిన గారు, మీకెలా చెప్పాలో అర్థం కావడం లేదు. ఇందులో మా తప్పేం లేదు. చాలే ఆపు. ఆ రోజు నేనొచ్చి అడగగానే నువ్వు ఈ కండిషన్కి ఎందుకు ఒప్పుకున్నావో నాకిప్పుడు అర్థమైంది. నీ కూతురు కడుపుతో లేదని నీకు తెలుసు కాబట్టే, ఇదంతా ఒక నాటకం కాబట్టే మా ఇంట్లో డెలివరీ చేయడానికి నువ్వు ఒప్పుకున్నావు. ఎంత మోసం చేశారు. అయినా నేను ఇలా ఎన్నిసార్లు మీ చేతుల్లో మోసపోవాలి? ఎన్నిసార్లు నన్ను ఇలా అవమానిస్తారు? ఏ తల్లి కూడా కూతురు ప్రెగ్నెంట్ అని చెప్పి ఇంతలా మోసం చేయదు. ఏం చేయాలి నేను? మీలా మోసం చేయడం నాకు రాదు కదా. ఛీ! మీకిలా చేయడానికి సిగ్గుండాలి. భద్రావతి, పూర్తిగా నిజం తెలుసుకుని మాట్లాడాలి. మళ్ళీ నువ్వు అదే తప్పు చేస్తున్నావు. ఏమైందో తెలుసుకుని మాట్లాడు. అవునమ్మా, ఇదంతా జరిగింది హాస్పిటల్ వాళ్ళ కేర్లెస్నెస్ వల్ల. ఇందులో లక్ష్మి తప్పు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ తప్పు కానీ ఏమీ లేదు. రిపోర్ట్స్ ఎక్స్చేంజ్ అయ్యి తప్పు జరిగిపోయింది. అనవసరంగా మీరు దీన్ని పెద్దది చేసి వాళ్ళని తప్పుగా అర్థం చేసుకోవద్దు. దయచేసి నాకే బుద్ధి చెప్తున్నావా? నీ భార్య కొంగు పట్టుకొని కాకుండా ఒక మగాడ్లా బతకరా? అత్తయ్య, అత్తయ్య ప్లీజ్, ప్లీజ్ అత్తయ్య, మమ్మల్ని నమ్మండి. దయచేసి దయచేసి తప్పుగా అపార్థం చేసుకోకండి అత్తయ్య. నా వల్ల మీకు బాధ కలుగుంటే నన్ను క్షమించండి అత్తయ్య, నన్ను క్షమించండి. అంతేకాని ఇలా కోప్పడొద్దు. ప్లీజ్ అత్తయ్య, క్షమించండి.
ప్లీజ్ లక్ష్మి, ఏడవద్దు. నేను నీకు తోడుగా ఉన్నాను కదా, ప్లీజ్. లక్ష్మి, ఇటు చూడు. ఇలాంటి టైంలోనే మనం స్ట్రాంగ్గా ఉండాలి. జరిగిపోయిన దాన్ని మార్చడం ఎవరి వల్ల కాదు, కానీ జరగబోయేది మార్చే అవకాశం మన చేతుల్లోనే ఉంది. ఇప్పటికి మించిపోయిందేం లేదు. మనం ధైర్యంగా ఎదిరించాలి. ప్లీజ్ లక్ష్మి, ముందు ఏడు పాప, ప్లీజ్. తప్పంతా నాదే లక్ష్మి. డే 1 నుంచి నీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందో లేదో అని చాలా సార్లు చెప్పావు, కానీ నేనే అనవసరంగా హడావుడి చేశాను. దయచేసి నన్ను క్షమించు లక్ష్మి, ప్లీజ్. ముందు ఏడు పాపు. ఇందులో మీ తప్పేమీ లేదు. నా తలరాత ఇలా ఉంది. నన్ను పెళ్లి చేసుకుని మీకు మనశ్శాంతి లేకుండా అయిపోయింది. మీరు మీ ఫ్యామిలీకి దూరం అవ్వడానికి కారణమయ్యాను. మీరు నన్ను క్షమించాలి. ప్లీజ్ అలా మాట్లాడకు లక్ష్మి. నిన్ను పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా పాలిటి దేవత నువ్వు నా పక్కనుంటే చాలు, అన్నీ మర్చిపోతాను లక్ష్మి. అంత మంచి జరుగుతుంది. ఇక నుంచి అందరూ కలిసి ఉండొచ్చు అనుకున్నాను. ఒక్క క్షణంలో అంతా మారిపోయింది. దేవుడు ఇలా పరీక్ష పెట్టి మనల్ని మరింత స్ట్రాంగ్గా చేస్తున్నాడు. ఇదంతా మన మంచిగా అనుకోవాలి లక్ష్మి. ఇన్ని రోజులు దేని గురించి అయితే ఆలోచించామో అది ఖచ్చితంగా జరుగుతుంది. నువ్వు దాన్నే తలుచుకుంటూ బాధపడకు ప్లీజ్. నువ్వు ఏడవడం నేను చూడలేను. ప్లీజ్ లక్ష్మి, అర్థం చేసుకో. పాపం అత్తయ్య వాళ్ళు ఎంత ఆశపడ్డారండి. అందరికీ బాధ కలిగించింది అన్నయ్యాను. అక్కడ పుట్టింటి వాళ్ళు సంతోషంగా లేరు, ఇటు అత్తింటి వాళ్ళు సంతోషంగా లేరు. నాది ఒక జన్మేనా? చూడు లక్ష్మి, ఇదివరకే నువ్వు ఇంట్లో వాళ్ళ మాటలకి బాధలో ఉన్నావు. ఇప్పుడు ఇంకో సమస్య వచ్చిందని కుమిలిపోతూ ఉంటే ఎలా లక్ష్మి? మనం కావాలని ఏది చేయలేదు. జరిగిందంతా ఉపేడకలా అనుకొని ముందుకెళ్ళిపోవాలి. అన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. ప్లీజ్ లక్ష్మి, నువ్వు బాధపడకు. పదే పదే వాళ్ళ చేతిలో ఎలా మోసపోతున్నావు భద్రావతి? ముందు ఎందుకు వాస్తవం తెలుసుకోలేకపోతున్నావు? ఇప్పుడు అందరి ముందు ఎంత అవమానం జరిగింది. అమ్మా, ఇప్పుడు కూడా నువ్వు వదిన అపార్థం చేసుకుంటున్నావు. జరిగిన దాంట్లో వదిన తప్పేం లేదు. వదిన ఎప్పుడు మనల్ని బాధ పెట్టాలి అనుకోదు. అవునమ్మా, ఒకసారి నువ్వే ఆలోచించు. ప్రెగ్నెన్సీ విషయంలో ఎవరైనా నాటకాలు ఆడతారా? వాళ్ళు నిన్నెప్పుడు మోసం చేయాలనుకోలేదమ్మా. ఇంతవరకు నీ మాటకి విలువిచ్చి అన్నయ్య వదిన నువ్వేం చెప్తే అది చేశారమ్మా. ఇలాంటి సమయంలోనైనా వాళ్ళ తప్పులేదని నువ్వు అర్థం చేసుకో అమ్మా. భద్రావతి, హరిణి, లక్ష్మిని నువ్వింటికి రమ్మని పిలిచావు గాని వాళ్ళంతటా వాళ్ళు వస్తామని ఎప్పుడూ చెప్పలేదు. వీళ్ళని ఇలాగే వదిలేస్తే అమ్మ మైండ్ సెట్ని మార్చేస్తారు. ఏదో ఒకటి చేసి వీళ్ళని డైవర్ట్ చేయాలి. చాలే ఊరుకోండి. లక్ష్మిని తిట్టడం మానేసి తనని వెనకేసుకొస్తున్నారు. అసలు అమ్మ స్థానంలో మీరుండుంటే ఆ బాధ ఏంటో మీకు అర్థమయ్యేది. మీ అమ్మ అర్థం చేసుకోవాలనే నేను చెప్తున్నాను. ఇక్కడ మీ అమ్మకే ఇంత బాధగా ఉంటే తనకి బిడ్డ పుడతాడని, తొందరలోనే అమ్మ అనిపించుకుంటానని కలలు కన్నా లక్ష్మి ఇంకెంత బాధపడుతుందో అని ఆలోచించు. అయినా సరే లక్ష్మి భద్రావతికి క్షమాపణ చెప్పి ఒక మెట్టెక్కింది. కానీ మీరు మాత్రం ఇంకా తనని ద్వేషిస్తూనే ఉన్నారు. అవునవును, తనలాగా నాటకం ఆడడం మాకు రాదు కదా. ఏదైనా సరే మొహం మీదే చెప్పి రావటం మాకు అలవాటు నాన్న. లక్ష్మి అబద్ధాన్ని నిజమని నమ్మించి ఇప్పుడు సారీ చెప్తే ఎలాగా? చేయని తప్పు కూడా ఒకరిని బ్లేమ్ చేసి అనరాని మాటలు అనడం వల్ల ఏంటక్క ప్రయోజనం? రే కిరణ్, నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడుకో. నీకేం తెలీదు, నువ్వు అసలు ఊరుకో. చాలా ఆపండి.
లక్ష్మి నిన్నగాక మొన్నొచ్చింది. తనేం చేసినా నాకు బాధ లేదు. కానీ నేను కన్నీ పెంచి పెద్ద చేసిన నా కొడుకు నా దగ్గర ఈ విషయం దాచినందుకు నేను అసలు తట్టుకోలేకపోతున్నాను. దేవుడు నాకే ఎందుకు ఇలా చేస్తున్నాడు? మనమేమో పిల్లల గురించి ఆలోచించలేదు, కానీ ఆ దేవుడు తనకు తానే పిల్లల మీద ఆశలు పెంచాడు. ఇప్పుడు అంత అబద్ధమని చెప్పి బాధ పెడుతున్నాడు. తప్పు కదండి. మీకు తెలుసు కదా, కడుపుతో ఉన్నానని తెలిసిన దగ్గర నుంచి నా బిడ్డని కాపాడాలని దేవుణ్ణి మొక్కని రోజు లేదు. నేనెంత పిచ్చిదాన్నో నాకు ఇప్పుడు అర్థమైంది. ఇందులో ఏ పిచ్చితనం లేదు లక్ష్మి. ఒక తల్లిగా నువ్వు ఇదంతా చేసావు. కనీసం ఈ 3 రోజులైనా నువ్వు సంతోషంగా ఉన్నావు తెలుసుకో లక్ష్మి.